కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో రాజకీయ వేడి చెలరేగింది. మాజీ జెడ్పీటీసీ నర్సయ్య ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి మండల రాజకీయ పరిణామాలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మాల్యాల దేవయ్య చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నా స్వలాభం కోసం నేను పార్టీ మార్చానని ఆరోపణలు చేస్తున్నారు. కానీ నేను నా భార్య పదవిలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులను ఒక్కసారి గుర్తు చేసుకోండని బాండా నర్సయ్య స్పష్టం చేశారు. ఇకపై తనపై లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకోబోనని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన కారణంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరానని, అభివృద్ధి ప్రజాసేవే నా లక్ష్యమని నర్సయ్య తెలిపారు. వదిలిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయన మాటల్లోనే మనం విందాం. టీఆర్ఎస్ నాయకులు మల్లెల దేవి ఇచ్చిన వాయిస్ ప్రకారంగా మన సీనియర్ నాయకులు, మన మాజీ జెడ్పీటీసీ, వాళ్ళ భార్య సర్పంచ్, తనకు ఇల్లు లేదు, అసలు నీకు వట్టిమల్ల అర్హత ఉందని చెప్పి మాట్లాడిన వ్యక్తి టీఆర్ఎస్ మల్లెల దేవయ్య మండల అధ్యక్షుడు చెప్పిన విధానాన్ని బట్టి మనం ఇప్పుడు బండ నర్సయ్యతో ఉన్నాం. ఆయన మాటలు విందాం. అసలు ఆయనకు వట్టిమల్లలో ఇల్లు ఉందా లేదా, అసలు ఆయన కోనరావుపేట మండలం నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రజలకు ఎంతవరకు న్యాయం చేసింది. సార్, మీరు ఇప్పుడు సీనియర్ నాయకులు, ఒక ఎమ్మెల్యేకు మద్దతుగా బీసీ నాయకునికి సపోర్ట్ చేయాలని చెప్పి పార్టీ మారిరా, లేకపోతే పార్టీలో ఉన్న విభేదాల కారణంగానే మారిరా అని చెప్పని మీ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు మధ్యాహ్నం కోనరావుపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మల్లెల దేవయ్య మాట్లాడుతూ నా గురించి వాలుగారుగా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడిండు. అది ఆయన విద్యతకే వదిలేస్తున్నా. కాకపోతే దాంట్లో కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు ఏదో వటిమల్ల నాకు ఇల్లు లేదు, వటిమల్ల లేదు, నేను వంశవాదిని మాట్లాడతాను. నేను ఈ గ్రామ సర్పంచ్గా నా భార్య 5 సంవత్సరాలకు ఉమ్మడి వటిమల్ల గ్రామానికి 5 సంవత్సరాలు నా భార్య సర్పంచ్గా పనిచేసింది. ఇక్కడ ఉన్న ఉమ్మడి గ్రామ పంచాయతీని మరి తండాల అభివృద్ధి చెందాలని చెప్పి ప్రభుత్వం తప్పుదలు పెట్టినప్పుడు ఇక్కడి తండాలు గ్రామ పంచాయతీ కావాలని చెప్పి తీర్మానం చేసి పంపడం జరిగింది. ఆ ఉమ్మడి గ్రామ సర్పంచ్ 5 సంవత్సరాలు ఇక్కడ మా భార్య పరిపాలించింది. నేను ఈ గ్రామ వాస్తవ్యంగానే ఇక్కడి ఓటర్గానే సంబోధై ఈ మండలానికి 5 సంవత్సరాలు నేను జెడ్పీటీసీగా పనిచేసిన. ఇక ఆయన ఇప్పుడు నాకు టీఆర్ఎస్ సంబంధమే లేదని మాట్లాడుతుండు. ఆయన తర్వాత మాట్లాడిన వాళ్ళంతా 30 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళ నీ జాగం ఉన్నది అని చెప్పి మాట్లాడుతున్నారు. దాని జోలికి పోతలేను. కానీ నేను మాట్లాడినేది మీరేం మాట్లాడుతున్నారు? నన్ను గెలిపితే మళ్ళీ గెలుపుడే ఉంటుంది. నేను 5 సంవత్సరాలుగా ఇక్కడ మా భార్య చేసిన అభివృద్ధి, నేను చేసిన అభివృద్ధి ఇక్కడ గ్రామస్తులకు తెలుసు. గ్రామంలో నేను ఎలాంటివనో కూడా తెలుసు. మరి ఇంతకుముందు వాటి మళ్ళీ చర్చించడం అన్నాడు కదా, మరి డేటు టైము పెట్టు. మరి దేవయ్య గారు, నేను రెడీ. వట్టిమల్ల అయినా పర్లేదు, నీ ఊరైనా పర్లేదు, మండలంలో ఈ ఇంతకుముందు ఉన్న 21 గ్రామ పంచాయతీలలో 28 గ్రామ పంచాయతీలో ఎక్కడికి రమ్మన్నా కూడా అక్కడికి వచ్చి మాట్లాడడానికి నేను రెడీ ఉన్నా. నేను మాట్లాడినది ఒకటి, మీరు మాట్లాడుతున్నది ఒకటి. నేను పార్టీ మారినాడు ఏ నాయకుడిని కూడా పర్లేదు మాట్లాడకుండా నా సందాల నేను 20-30 సంవత్సరాలు పనిచేసినా కూడా కన్నతల్లి లాంటి పార్టీని వదిలిపోతున్నందుకు నేను ఎవరిని నిందించదలుచుకోలేదని, నేను ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాల నుండి మరి పనిచేస్తున్నటువంటి నాయకుడు, ఒక ఎమ్మెల్యేగా మంచి అభ్యర్థి ఉన్నాడు, ఆయన ఆధ్వర్యంలో నేను పనిచేస్తా అని చెప్పి మరి ప్రకటించడం జరిగింది. దీనిలో ఏమైనా తప్పు ఉంటే మళ్ళీ వీడియోలు ఉన్నాయి, ఒకసారి మీరు రివ్యూ చేసుకోండి. మీరు దాని తదనంతరము మీరు పోయి గూలాల కొబ్బరికాయలు కొట్టి కార్యకర్తల మీటింగ్ పెట్టుకొని మళ్ళీ స్వార్థం కొరకు పార్టీ నిలిచిపెట్టి ఇవన్నీ మాట్లాడుతుంటే నేను నిన్న జవాబు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నా, మరి నాతోటి ఏం కానప్పుడు ఈ ఉలికిపాటు ఎందుకు, ఇదంతా ఎందుకు, ఈ రద్దాంతం ఎందుకు? మరి నన్ను వదిలేసి కదా, అంటే మీ పునాదులు కలుగుతున్నాయనే కదా మీ బాధ. గ్రామాలలో ఇవాళ నాకున్న సంబంధాలు, నాకున్న సత్సంబంధాలు, నాకున్న అనుబంధాలు, నేను ప్రజలలో ఉన్న మమేకం, అవన్నీ తెలిసే కదా మీరు ఇలా బెంబేలెత్తిపోతున్నది. అందుకే నేను మీరు మాట్లాడిన దానికి నేను జోలికి వస్తలేను. నేనేందో ప్రజలందరికీ తెలుసు, మండల ప్రజలందరికీ తెలుసు, నా విధానం ఏందో, నా పద్ధతి ఏందో. నేను ఎవరికి ఆపద వచ్చిందంటే ఎంబడివాడు వచ్చేటోని, కుంకుడు పెట్టి పనిచేసేటోని, ప్రతి కార్యకర్తను కూడా అన్న తమ్మి అని దగ్గర తీసుకొని మాట్లాడేటోని. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు.
నేను ఎవరెవరికో వెన్నుపోటు పొడిచిన, నేను ఎవ్వరికి వెన్నుపోటు పడలే. నేను అందరికీ పని చేసిన, అందరు నాకే వెన్నుపోటు పొడిచారు. ఆఖరికి అంతా ఇప్పుడు ఇప్పుడు నీ చరిత్ర చదువుకుంటే కూడా బండారు సాయి వెళ్తాడు. ఎవరి చరిత్ర చదివినా బండారు సాయి వెళ్తాడు. బండారు సాయి పార్టీ కదా అంటే ఇక నీ కర్మ, అది నీకున్న రాజకీయ అజ్ఞానానికి నేను నీకే వదిలేస్తున్నా. ఇక అందు గురించి మాట్లాడితే అది నా స్థాయి నేనే తగ్గించుకున్నట్టు. థ్యాంక్ యూ.